అంటే బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. తాలికల పాశము ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. వీడియో పాశం అండి, వినాయక చవితి స్పెషల్. మీకు అందరు చూసి చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా గోధుమ పిండి తీసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఇలా పిండి తడుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి నానబెట్టుకోవాలండి. బాగా వస్తాయి. పొడి పిండి వేసుకుంటే అంటుకోవు. సన్నగా చేస్తూ ఉంటే మంచిగా తొందరగా ఉడుకుతాయి. తినడానికి కూడా టేస్ట్ బాగుంటాయండి. ఇలా చేసుకోవాలి సన్నగా. ఇలా గిన్నెలో నీళ్ళు తీసుకొని ఎసరు పెట్టుకోవాలండి. వేడి కావాలి, నీళ్ళు మరగాలి. అది మరిగేంత వరకు కొద్దిగా బియ్యం పిండి అండి, ఇలాచి, సోంపు పొడి చేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు కూడా ఇలా ఎండు కొబ్బరి వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు కోసి. ఇవి కూడా నెయ్యిలో వేయించుకోవాలి. అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నీళ్ళల్లో నెయ్యి వేసుకోవడం వల్ల ఇవన్నీ ముద్దలు అంటుకోవన్నమాట. ఒకటికొకటి విడివిడిగా వస్తాయి. ఇలా వేసుకోవాలి నీళ్ళలో. ఇలా వేసుకొని కలపాలండి. అవి విచ్చుకుంటాయి, అన్నీ ముద్దగా ఉండవు. నీళ్ళు ఎసరు కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలండి. ఇలా విచ్చుకుంటాయి, ఒకటికొకటి అంటుకోవు నెయ్యి వేయడం వల్ల. ఉడికించుకోవాలండి. పిండిలో ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి లూజ్గా. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా నీళ్ళతో కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకోవాలి, ముద్దలు ఉండొద్దు. ఇలా ఉడికాక నీళ్ళు వంపుకోవాలండి. ఇలా నీరు మొత్తం వంపేసుకోవాలండి. బెల్లం వేసుకోవాలండి సరిపడా. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి బెల్లం వేసి. ఇలా బెల్లం కరుగుతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బెల్లం కరిగాక బియ్యం పిండిలో నీళ్లు కలుపుకుంటాం కదండి, ఇది పోసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్. కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి నేతిలో. ఉంటుందండి బియ్యం పిండి పోసుకున్నాక. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సోంపు, ఇలాచి పొడి అండి. ఇలా దగ్గర పడుతుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తాలికల పాశం, బెల్లం పాశం రెడీ అండి. మీరు కూడా ఇలాగే చేసుకొని కామెంట్ సెక్షన్లో
మీకు ఎలా వచ్చిందో పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.